గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1068. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో స్టెప్ కౌంట్ షేర్ చేసే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేయాలి. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రవిచంద్ర గారు, ఈయన చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్ కూడా మనకి. మనం రోజు స్టెప్స్ అయితే వేస్తున్నాం, ఆ స్టెప్ కౌంట్ షేర్ చేస్తున్నాను నేను మీతోని. మీరు కూడా చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు కదా. సో అది చూసి రవిచంద్ర గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఇలా ఏదైతే మీరు నడుస్తున్నారో దానికి ఒక కమ్యూనిటీని కనుక బిల్డ్ చేసినట్లయితే చాలామందికి మోటివేషన్లో ఉంటుంది. అంటే ఆ కమ్యూనిటీలో రెగ్యులర్గా అందరూ నడుస్తున్నారు అనుకోండి, మనకన్నా ఎవరైనా బాగా నడిచేసరికి మనం కూడా ఇన్ని స్టెప్స్ నడవాలని చెప్పి మోటివేషన్ ఉంటుంది కదా. సో అలా మోటివేషన్ బిల్డప్ అవుద్ది, అలా ఏమైనా ట్రై చేయొచ్చు కదా అని అడిగారు. సో ఆయన చెప్పిన తర్వాత ఈ ఐడియా బాగుంటుంది అనిపించి అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగాను. అంటే ఇలా అడుగుతున్నారు, ఏమంటారు చేద్దామా అంటే అన్నయ్య ఇప్పుడు సజెస్ట్ చేశారు. స్ట్రావా అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, ఫ్రీ యాప్. ఇది ఇందులో కమ్యూనిటీ బిల్డ్ చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే ఇక్కడే చెప్తున్నా, ఆ యాప్కి మాకు ఎటువంటి కమర్షియల్ రిలేషన్షిప్ లేదు అండ్ యాప్కి సంబంధించి ఎవరన్నది కూడా మాకు తెలియదు, జస్ట్ ఏ ఫ్రీ యాప్. సో కమ్యూనిటీ బిల్డ్ చేస్తే బాగుంటుంది అన్నాక దానిలో ఒక కమ్యూనిటీ అయితే తయారు చేశాను. ఈ కమ్యూనిటీలో ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వచ్చు. కింద కామెంట్ సెక్షన్లో నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ కమ్యూనిటీ లింక్ అయితే ఇస్తాను. సో అందులో జాయిన్ అయిన తర్వాత మీరు యాప్లో వాక్ చేస్తుంటారు కదా, వాక్ చేస్తున్నప్పుడు మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, యాప్ ఆన్ చేసుకుని స్టార్ట్ చేసినట్లయితే మీ స్టెప్ కౌంట్ అది కూడా ఆటోమేటిక్గా అందులోనే క్యాలిక్యులేట్ అయిపోద్ది. అండ్ అంతేకాకుండా ఆ కమ్యూనిటీలోని ఎవరు ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు అన్నది కూడా మనకు తెలుస్తుంది. అంటే మన కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి మనుషులు మనకు తెలియకపోవచ్చు, కానీ ఎవరు ఎలా నడుస్తున్నారు అన్నది తెలుస్తుంది కదా. దాంతో మరింత మంది మోటివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ కమ్యూనిటీలోని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే మనందరం కూడా కలిపి నడుద్దాం. అండ్ అంతేకాకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. కమ్యూనిటీ లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను పిన్ చేసి ఉంచుతాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. అండ్ అంతేకాకుండా ఎవ్రీ మండే రోజు ఆ వీక్లోని మన దాంట్లో మన కమ్యూనిటీలోని టాప్ 10 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మన మండే రోజు వీడియోలోని స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. అండ్ నిన్న నా స్టెప్ కౌంట్ 8,000+ స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. మీ స్టెప్ కౌంట్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 455 పాయింట్స్ పెరిగి 82,176 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 148 పాయింట్స్ పెరిగి 25,001 పాయింట్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.47% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.31% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది కదా. మనం మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. 1 by 1 ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రైడే రోజు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి గాను డివిడెండ్ అనౌన్స్ చేసింది కదా. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి గాను గవర్నమెంట్ కి 2.69 lakh crore డివిడెండ్ అయితే ఇవ్వనున్నది. సో ఇంత పెద్ద మొత్తంలోని డివిడెండ్ ఏదైతే రాబోతున్నదో అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కి డబ్బులు ఏవైతే వస్తాయో ఆ డబ్బుల్ని గవర్నమెంట్ పెట్టుకుని కూర్చోదు కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది, క్యాపెక్స్ రిలేటెడ్ గా అది స్పెండ్ చేస్తుంది. కాబట్టి దానివల్ల మన ఎకానమీలోని మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా వీకెండ్ లోని మన ఎకానమీ రిలేటెడ్ గా వచ్చినటువంటి మరొక పాజిటివ్ అప్డేట్. నో ఇండియా బికమ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. మనం జపాన్ ని జస్ట్ క్రాస్ చేసాం. ఇంకా మనకన్నా ముందు యుఎస్, చైనా, జర్మనీ మాత్రమే ఉన్నాయి. సో దీని రిలేటెడ్ గా నీతి ఆయోగ్ CEO అయినటువంటి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఈ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని, దీని ద్వారా నెక్స్ట్ 2.5 to 3 years లోని మన ఇండియా జర్మనీని కూడా క్రాస్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 వికసిత్ భారత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మన ఎకానమీలోని ఈ గ్రోత్ మూమెంటం అయితే స్ట్రాంగ్ గా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన దగ్గర నుంచి ఏవైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో ఇవి మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ప్రెసెంట్ జర్మనీ జీడీపీ $4.74 trillion అండ్ మన ఇండియన్ జీడీపీ $4.19 trillion. సో మన ఇండియా జర్మనీ జీడీపీని క్రాస్ చేయడానికి ఇంకొక 3 years టైం పడుతుందంటే మన ఇండియన్ ఎకానమీ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. అక్కడి నుంచి మనం చూసినట్లయితే మన ముందు చైనా అండ్ యుఎస్ అయితే ఉంటాయి. అండ్ చైనా అండ్ యుఎస్ ని అందుకోవడానికి కొంచెం టైం అయితే పట్టచ్చు. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years లోని మన ఇండియన్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవబోతుంది. కాబట్టి దీని ద్వారా మన ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు గ్లోబల్లీ కూడా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్రియేట్ అయింది. దానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్ గా యూరోపియన్ యూనియన్ పైన 50% టారిఫ్స్ ఏవైతే అనౌన్స్ చేశారో ఆ టారిఫ్స్ ని June 1 వరకు పాస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా యుఎస్ కూడా అనౌన్స్ చేసింది. కాకపోతే ఇప్పుడు June 1 దగ్గర పడుతుంది. June 1 దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఆ టారిఫ్స్ ని July 9 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఆయన అయితే స్టేట్మెంట్ చేశారు. అంటే ఈ రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కదా. సో అవి పాజిటివ్ గా ముందుకు వెళ్తుండడంతో July 9 వరకు ఈ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఆయన అయితే అనౌన్స్ చేశారు. సో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అయ్యేలా చేశాయి.
డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోనైతే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఎయిర్టెల్ స్టాక్ రిలేటెడ్ గా BNP పరిబాస్ యొక్క ఇండియన్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ అయినటువంటి కునాల్ వోరా గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈయన ఏమంటున్నారంటే టెలికాం సెక్టర్ ఇప్పుడు పెట్రోల్ లాగా మారిందని, దీంతో ఎయిర్టెల్ స్టాక్ అయితే ఇన్వెస్టర్స్ కి మనీ మిషన్ గా మారబోతున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. దీనికి ఆయన చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ప్రెసెంట్ మనం చూసినట్లయితే స్మార్ట్ ఫోన్ అన్నది ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా చాలా కామన్ అయిపోయింది. అండ్ మన ఎవ్రీడే యాక్టివిటీలోని స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఎంత దారుణంగా వాడుతున్నాం, దట్టు ఇంటర్నెట్ యూసేజ్ ఏ విధంగా ఉండబోతుంది. ఈ సోషల్ మీడియా యాప్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చాలా వరకు ఎడిక్ట్ అయ్యాం. కాబట్టి మొబైల్ ఫోన్ యూసేజ్ అన్నది బాగా పెరిగింది. ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ పెరగడం వలన టెలికాం కంపెనీస్ కంటిన్యూస్ గా వాళ్ళు టారిఫ్ హైక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా చాలా మంది అంటే తిట్టుకోవచ్చు. అంటే టారిఫ్ హైక్ చేసినప్పుడు ఏమనుకుంటాం, అరే రేట్లు పెంచేస్తున్నారు కదా అని చెప్పి తిట్టుకుంటాం, కానీ మన దగ్గర ఆప్షన్ ఉండదు కదా. అంటే మనం రీఛార్జ్ చేసుకోలేదనుకోండి మనకి ఇంటర్నెట్ అది అయిపోద్ది కదా. సో చేసేది ఏమీ లేక మనం తప్పకుండా రీఛార్జ్ అయితే చేసుకుంటాం. లైక్ మన బైక్ లోని కార్ లోని పెట్రోల్ మనకు తప్పదు కదా, ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ కొట్టించాలి కదా. సో అలాగే ఇప్పుడు టెలికాం సెక్టర్ కూడా ఒక పెట్రోల్ లా మారుతున్నాయి, తప్పదు మన లైఫ్ లోని అది కూడా ఒక నిత్య అవసరం కింద మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా టెలికాం కంపెనీస్ టారిఫ్ హైక్ చేస్తున్నా కూడా కంపల్సరీ రీఛార్జెస్ చేసుకుంటారు. దానివల్ల టెలికాం కంపెనీస్ కి రెవెన్యూస్ కూడా బాగా గ్రో అవుతాయి. ఈవెన్ టెలికాం కంపెనీస్ ఎవ్రీ ఇయర్ ఈ టారిఫ్ హైక్ తీసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతారు అండ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. కనుక దీనివల్ల ఈ టెలికాం కంపెనీస్ చాలా లాభపడబోతున్నాయి. ఈ టెలికాం కంపెనీస్ లో మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ మనం చూస్తే ఇప్పుడు వోడాఫోన్ ఐడియా ఇక్కడ ఉన్నా కూడా వోడాఫోన్ ఐడియా వీళ్ళిద్దరితోనే అంటే ఎయిర్టెల్ తో కావచ్చు జియోతో కావచ్చు స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇవ్వలేకపోతుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ పైన ఉన్నటువంటి అప్పుల భారం అది ఏదైతే ఉన్నదో దాన్నే వాళ్ళు ఫస్ట్ దించుకోవాల్సి ఉన్నది. దాంతో పాటు ఇప్పుడు వాళ్ళు 5G ఎక్స్పాన్షన్ చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా డబ్బులే అవసరం పడతాయి. కాబట్టి ఈ రేస్ లోని వోడాఫోన్ ఐడియా వెనక్కి వెళ్ళిపోయింది. మెయిన్లీ ఇప్పుడు జియో అండ్ ఎయిర్టెల్ మధ్యనే ఈ టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. సో ఈ సెక్టర్ లోని ఆల్మోస్ట్ ఇద్దరే ప్లేయర్స్ మిగిలారు కాబట్టి ఇద్దరు కూడా దీని వల్ల స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నారు. బట్ రిలయన్స్ జియో విషయంకి వచ్చేసరికి మనం రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం అంటే టెలికాం సెక్టర్ నే ఆలోచించుకుని మనం ఇన్వెస్ట్ చేయాలంటే రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయలేం కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి దానిలో వేరియస్ బిజినెస్ ఉంటాయి. అంటే వాళ్ళ రీటైల్ బిజినెస్ కావచ్చు, వాళ్ళ ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ కావచ్చు, ఇటువంటి బిజినెస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ప్యూర్ ప్లే టెలికాం కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయలేం. సో మన దగ్గర ప్రెసెంట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, ఎయిర్టెల్. జియోన్ అయితే వాళ్ళు డీమర్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయొచ్చు, లేదా జియోన్ ఐపీఓకి తీసుకురావచ్చు అని న్యూస్లు నడుస్తున్నాయి. కానీ అది అప్పుడే అంటే ఇంత త్వరగా అయితే అయిపోదు కదా, మరి కొన్నాళ్ళు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒకవేళ ప్యూర్ ప్లే టెలికాం కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఎయిర్టెల్ ఉన్నటువంటి ఆప్షన్. సో ఈ టెలికాం ఇండస్ట్రీ ఇక్కడి నుంచి ఏదైతే గ్రోత్ చూడబోతుందో దానివల్ల ఎయిర్టెల్ అయితే ఇన్వెస్టర్స్ కి చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లో రీసెంట్ గా చేసినటువంటి ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూలో కూడా రతీష్ గారు ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఆయనకున్నటువంటి వ్యూ ని క్లియర్ గా ఇక్కడ షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీలో ఎవరైనా ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూని కనుక మిస్ అయినట్లయితే ఇటువంటి టైంలో ఎలాంటి కంపెనీస్ మనకి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తే తెలుసుకోవాలన్నట్లయితే ఒకసారి ఈ వీడియోని అయితే చూడడానికి ప్రయత్నించండి, మీకు ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లో అయితే మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ NBFCs అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తో పాటుగా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వీటికి లిక్విడిటీ క్రైసిస్ టైంలోని RBI అయితే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడే కాదు, ప్రీవియస్ గా కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కదా లిక్విడిటీ క్రైసిస్ అంటే ఎక్కువగా వాళ్ళకి రిడెంప్షన్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా డెట్ ఫండ్స్ లో నదిను. ఆ రిడెంప్షన్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు RBI దగ్గర నుంచి వాళ్ళకి హెల్ప్ అయితే అందుతున్నది. సో ఇప్పుడు కూడా ఒకవేళ ఏదైనా NBFC ఆర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లిక్విడిటీ క్రైసిస్ ని కనుక ఫేస్ చేస్తున్నట్లయితే దానికి హెల్ప్ చేయాలని చెప్పి సెంట్రల్ బ్యాంక్ కి చెందిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఫ్రైడే రోజు నిర్ధారించుకున్నట్లుగా దీని రిలేటెడ్ గా RBI అయితే ఫర్దర్ స్టెప్స్ అయితే తీసుకోబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ RBI దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడిటీ క్రైసిస్ టైంలో RBI కనుక వీళ్ళకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసి అవి తిరిగి నిలబడేలాగా చేసేటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం ప్రీవియస్ గా ఎస్ బ్యాంక్ కేసులో కూడా చూసాం కదా, ఎస్ బ్యాంక్ ఎటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసింది. దాని తర్వాత ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోకుండా RBI వేరియస్ స్టెప్స్ తీసుకుని అయితే ఇప్పుడు ఎస్ బ్యాంక్ అయితే నిలబెట్టగలిగింది కదా. ఇలాగే ఒకవేళ NBFCs కావచ్చు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతున్న టైంలో అవి కొలాప్స్ అవ్వకుండా RBI ఇటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే అవి ఈ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈవీ అండ్ అలాగే డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి నైబ్వాల్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది. ఈ నైబ్వాల్ కి డిఫెన్స్ సెక్టర్ లోని ఒక ఇజ్రాయెల్ కి చెందిన గ్లోబల్ OEM దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 150 crores
వర్త్ ఆర్డర్ వచ్చింది. సో వీళ్ళకి 150 crores వర్త్ ఆర్డర్, అది ఓన్లీ డిఫెన్స్ సెక్టర్లోనే వచ్చిందంటే వీళ్ళకి చాలా మంచి ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్లో భాగంగా అప్ టు 300 kilometers రేంజ్ యూనివర్సల్ లాకెట్ లాంచర్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్తోని ఈరోజు సెషన్లో నైబ్ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి చెందినటువంటి తెలంగాణ మిర్యాలగూడలో ఉన్న ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఈ May 19th నుంచి May 24th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి Form 483తోని 2 అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో అవి వీళ్ళు యుఎస్ఎఫ్డీతో క్లోజ్గా వర్క్ చేసి రిజాల్వ్ చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే అబ్జర్వేషన్స్ రావడం అనేది మనం కొంత నెగిటివ్గానే చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి దివీస్ వాళ్ళు రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ దివీస్ వాళ్ళు ఒక గ్లోబల్ ఫార్మా కంపెనీతోని లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ ఫార్మా కంపెనీకి దివీస్ వాళ్ళు అడ్వాన్స్ ఇంటర్మీడియట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లో భాగంగా దివీస్ వాళ్ళకైతే మీనింగ్ఫుల్ రెవెన్యూసే జనరేట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఇలా కంపెనీస్తో చేస్తున్నటువంటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి దివీస్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బృహత్ బెంగళూరు మహానగర్ పాలికే వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 190 crores పైన ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు బెంగళూరు ఈస్ట్ జోన్ అండ్ అలాగే బొమ్మనల్లిలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ ఇన్స్టలేషన్ చేయడంతో పాటుగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అంతేకాకుండా పాత స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వీళ్ళు రిప్లేస్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్త ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది సాల్జర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ లుపిన్ వాళ్ళు లాటిన్ అమెరికాకి చెందినటువంటి స్టెయిన్ కేర్స్ వాళ్ళతోని ఒక లైసెన్స్ అండ్ సప్లై అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా లుపిన్ వాళ్ళ బయోసిమిలర్ అయిన రెనిబిజుమాబ్ ని లాటిన్ అమెరికాలోని ఈ స్టెయిన్ కేర్స్ వాళ్ళు కమర్షియలైజేషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ రెనిబిజుమాబ్ ని నియోవాస్కులర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. సో వీళ్ళ ప్రొడక్ట్ ని లాటిన్ అమెరికాలో ఈ స్టెయిన్ కేర్ వాళ్ళు కమర్షియలైజ్ చేసి దాని ద్వారా సేల్స్ గానీ పెరిగాయి అనుకోండి, అది లుపిన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు ఓల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఈ 2025 January 20th ఎల్ఐసికి చెందినటువంటి 4,52,839 ఏజెంట్స్ కలిపి టోటల్ గా 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అక్రాస్ ఇండియాలోని సెల్ చేసినట్లుగా. సో 24 hours లోని ఇన్ని పాలసీస్ ని సెల్ చేయడంతోనే ఎల్ఐసి వాళ్ళైతే ఈ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎల్ఐసికి మేజర్ గా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి ఏజెంట్స్ నెట్వర్క్ అక్రాస్ ఇండియాలోని వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఏజెంట్ నెట్వర్క్ ఉండడం వలన దాని ద్వారా వీళ్ళు ప్రతి ఒక్క ఏరియాస్ లో కూడా ఎల్ఐసి పాలసీస్ అయితే స్ట్రాంగ్ గా సెల్ చేయగలుస్తున్నారు. నెక్స్ట్ చైనీస్ ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బీవైడి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే తీసుకున్నారు. ఓవరాల్ గా వీళ్ళకి చెందినటువంటి అక్రాస్ మోడల్స్ పైన నెక్స్ట్ మంత్ వరకు కూడా 35% ప్రైస్ కట్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ స్టీప్ డిస్కౌంట్ ఏదైతే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారో దీని ద్వారా వీళ్ళ వెహికల్ సేల్స్ అక్రాస్ వరల్డ్ వైడ్ పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ బీవైడి సేల్స్ అయితే మన ఇండియాలోని బాగానే జరుగుతున్నాయి. రీసెంట్ గా చూసినట్లయితే సిటీస్ లోని రోడ్స్ పైన బీవైడి కార్స్ అయితే బాగానే కనపడుతున్నాయి. మరింతగా వీళ్ళు ప్రతి కంట్రీలోని వీళ్ళ సేల్స్ పెంచుకునేందుకు గాను ఈ ప్రైస్ కట్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బీవైడి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రైస్ కట్ వలన బీవైడి కార్ సేల్స్ కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ బీవైడి వాళ్ళతో టైప్ అయ్యి లోకల్లీ వీళ్ళ కార్స్ ని సెల్ చేసేటువంటి ల్యాండ్ మార్క్ కార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో వీళ్ళు తీసుకున్నటువంటి ఈ ప్రైస్ కట్ వలన మన ఇండియన్ ఓఎంస్ మీద అయితే కొంతవరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ స్పైస్ జెట్ కి అగెనిస్ట్ గా కేఎల్ ఎయిర్వేస్ అండ్ కళానిధి మారన్ వీళ్ళు 1,300 crores డ్యామేజెస్ అయితే క్లెయిమ్ చేస్తూ ప్రీవియస్ గా సుప్రీం కోర్టులోని కేసు ఫైల్ చేశారు. దాన్ని 3 రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ప్యానల్ అయితే ప్రీవియస్ గానే రిజెక్ట్ చేసింది. సో సుప్రీం కోర్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత అగైన్ వీళ్ళు ఢిల్లీ హైకోర్టులోని కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తూ. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని రిజెక్ట్ చేసినట్టుగా స్పైస్ జెట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని రిజెక్ట్ చేసేసింది కాబట్టి ఇది స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి వాస్తు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని కో లెండింగ్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా మన ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ స్టేట్స్ మెయిన్లీ సెమీ అర్బన్ అండ్ రూరల్ మార్కెట్స్ ని వీళ్ళు టార్గెట్ చేస్తూ 5,000 ఫస్ట్ హోమ్ బయర్స్ కి లోన్ సొల్యూషన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కో లెండింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో దీని ద్వారా ఈ రెండు కంపెనీస్ కి ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా మరింత మందికి హోమ్ లోన్స్ ని కనుక వీళ్ళు ఇష్యూ చేయగలిసినట్లయితే అది స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ స్టాండర్డ్ గ్లాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి మీరు చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో ఏమంత పెద్ద గ్రోత్ కనపడదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను డ్రాప్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 16.48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నా కూడా ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ డిఫర్ అయినా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశామని, సో ఫైనాన్షియల్ ఇయర్ 26 అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. ఈవెన్ కాన్ కాల్ లో కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ డిలే అయినా కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేసాం అండ్ ఫైనాన్షియల్ 26 లో అయితే చాలా మంచి స్టార్ట్ ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ కామెంట్స్ రావడంతో పాటు రీసెంట్ గా వీళ్ళు జపాన్ కి చెందినటువంటి ఏజే గ్రూప్ తోని 20 years స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు కదా. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ట్యూబ్ గ్లాస్ లైన్ హీట్ ఎక్స్చేంజర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేశారు. దాని గురించి కూడా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే కామెంట్స్ వచ్చాయి. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళకి 150 అడ్వాన్స్ డొమెస్టిక్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 లోని వీళ్ళు కొత్తగా ఏవైతే కెపాసిటీని దీనికోసం అని చెప్పి యాడ్ చేస్తున్నారో అవైతే అందుబాటులోకి వస్తాయి. సో వన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టోటల్ గా దీనికి ఉన్నటువంటి మార్కెట్ అయితే వీళ్ళు కంప్లీట్ గా అడ్రస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే ఈ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని రిజల్ట్స్ బాగోపోయినా కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కవర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి HBL ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే డ్రాప్ కనపడుతున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 81 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 64 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 44.95 crores కి తగ్గింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది. ఈ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ బాగా ఇంపాక్ట్ అవడంతో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రిమైనింగ్ సెగ్మెంట్స్ లో కూడా కొంతవరకు డ్రాప్ కనపడుతుండటంతోనే ఓవరాల్ గా నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతోనే ఈ రోజు సెషన్ లో HBL ఇంజనీరింగ్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 17 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 16 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 14 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఒకప్పుడు యాక్చువల్లీ వీళ్ళ మార్జిన్స్ అయితే చాలా బాగుండేవి. కాకపోతే ఎప్పుడైతే అదానీ గ్రూప్ కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిందో, అదానీ గ్రూప్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. అక్కడి నుంచి కంటిన్యూస్ గా వీళ్ళ మార్జిన్స్ లో అయితే ప్రెషర్ కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే ప్రెషర్ కి గురైంది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 42.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 23 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 24 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ అంతే కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 30% రెవెన్యూ గ్రోత్ ని టార్గెట్ చేస్తున్నామని, ఈ హెల్దీ మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 40 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 54 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఏదైతే గ్రోత్ మూమెంటం స్టార్ట్ అయిందో అదే మూమెంట్ ని వీళ్ళు ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కాంకర్డ్ ఎన్విరో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3.39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో మాత్రం 33.37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి బాటమ్ లైన్ లో అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 47 crores ప్యాట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లో వీళ్ళు పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 5,327 million rupees వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఇవి కాకుండా వీళ్ళకి మరొక 19,198
million rupees వర్త్ ఆర్డర్స్ కూడా పైప్ లైన్ లో ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ కనపడకపోవడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ట్రాన్స్ రైల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 40% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 26% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 35.76% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ట్రాన్స్ రైల్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ రన్నింగ్ నాటికి వీళ్ళ దగ్గర 15,915 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జిలేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళైతే మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ కనబడుతున్నది. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 99 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 125 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 158 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రూమింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. దాంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు జిలేట్ వాళ్ళ బోర్డ్ 47 rupees per share డివిడెండ్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర నుంచి డివిడెండ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గోల్డియం వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 44% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపేర్ చేసిన లేదా దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం కంపేర్ చేసిన డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనపడుతుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1400 million rupees వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఈ ఆర్డర్స్ ని నెక్స్ట్ 3 to 4 months లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1 crore ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 15 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు 11 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ తో పాటు ఫైనాన్స్ కాస్ట్ అండ్ అలాగే డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 1.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 11.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 9.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ లోనైతే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. గైస్ ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.